రాజకీయాల్లోకి నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చరిత్రలో మిగిలిపోయేది మాత్రం అంకితభావన లీడర్స్ మాత్రమే. ఒకవైపు పార్టీలు మారుతున్న పొలిటికల్ జంపింగ్ జపాంగ్స్, మరోవైపు పవర్ కోసం పాకులాడే పాలిటిక్స్. ఈ కమర్షియల్ ఎరాలో ఒకే జెండా, ఒకే అజెండాతో 30 ఏళ్లకు పైగా నిలబడ్డారంటే ఆ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయనే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక సైలెంట్ వోల్కనో, టీడీపీ ట్రబుల్ షూటర్ బీదర్ రవిచంద్ర. అధిష్టానం ఆర్డర్ వేస్తే వీఆర్ ఫాలో సర్ అంటూ ఫీల్డ్లో దిగిపోయే డెడికేటెడ్ కమాండర్ ఆయన. పదవులు వచ్చినా రాకపోయినా, అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ లైన్ దాటిని సిన్సియర్ సోల్జర్. ఈ సైలెంట్ ఆపరేటర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? నెల్లూరు పాలిటిక్స్లో ఈయన గ్రాఫ్ ఎందుకంతలా పెరిగింది? అఫీషియల్ పదవులతో పాటుగా పార్టీ పనుల్లో ఆయన కనబరిచిన డెడికేషన్ ఎలాంటిది? యువనేత లోకేష్తో ఆయనకున్న బాండింగ్ ఏంటి? వివరాలు చూద్దాం ఈ స్టోరీలో. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత బీదర్ రవిచంద్ర పొలిటికల్ కెరీర్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆయన నాయకత్వ లక్షణాలు యువకుడిగా ఉన్నప్పుడే మొదలయ్యాయి. 1991లో టీడీపీ ద్వారా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన రవిచంద్ర 92 నాటికే అల్లూరు మండల తెలుగు యువత సెక్రటరీగా తన మార్కు చూపించారట. ఒక కామన్ పార్టీ వర్కర్గా మొదలైన ఆయన ప్రయాణం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఎంకాన్ చదివిన ఈ ఎడ్యుకేటెడ్ లీడర్ తన అనలిటికల్ స్కిల్స్తో అధిష్టానం దృష్టిని ఆకర్షించారట. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ తెలుసుకుంటూ కార్యకర్తలతో స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారట. 1995 నాటికి మండల పార్టీ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకుని పార్టీ క్యాడర్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నారట. పార్టీ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడంలో రవిచంద్ర మాస్టర్ మైండ్ అని అంటున్నారు. ముఖ్యంగా పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు అంటే బీదర్ రవిచంద్ర పేరు ఖచ్చితంగా వినపడాల్సిందేనట. 1995 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి మహానాడు ఈవెంట్లోనూ తన మేనేజ్మెంట్ స్కిల్స్ ఏంటో ఆయన ప్రూవ్ చేస్తూనే ఉన్నారట. స్టేజ్ అరేంజ్మెంట్స్ నుంచి క్రౌడ్ మొబిలైజేషన్ వరకు ప్రతి డిపార్ట్మెంట్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందట. ఈ క్రెడిబిలిటీయే ఆయనకు టీడీపీ చీఫ్ చంద్రబాబు గుండెల్లో పర్మనెంట్ ప్లేస్ తెచ్చిపెట్టిందట. మే నెలలో రాబోయే మహానాడుకు సైతం ఆయనే కీ రోల్ ప్లే చేయబోతున్నారట. ఒక ఈవెంట్ మేనేజర్లా కాకుండా పార్టీ ఓనర్షిప్ చేసుకుని పనిచేయడం ఆయన స్పెషల్ వర్కింగ్ స్టైల్ అని ఆయన అభిమానులు అంటున్నారు. ఇకపోతే ఒక లీడర్ సక్సెస్ వెనుక ఎన్నో ఏళ్ల హార్డ్ వర్క్ ఉంటుంది. నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా దశాబ్దం పాటు సేవలందించిన రవిచంద్ర ఆ తర్వాత స్టేట్ లెవెల్ పాలిటిక్స్లో కీ ప్లేయర్ అయ్యారట. రాష్ట్ర తెలుగు యువత ప్రెసిడెంట్గా ఆయన చేసిన బజ్ అంతా ఇంత కాదు. 2008లో గుంటూరులో నిర్వహించిన యువగర్జన ప్రోగ్రాం ఆయన కెరీర్లో ఒక మైల్ స్టోన్. లక్షలాది మంది యూత్ను కోఆర్డినేట్ చేస్తూ ఆ ఈవెంట్ను గ్రాండ్ సక్సెస్ చేశారట. ఆ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చూసి అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్ మొత్తం షాక్ అయ్యాయట. ఏలూరు, మచిలీపట్నం పార్లమెంటరీ కోఆర్డినేటర్గా, కడప ఇన్ఛార్జిగా ఇలా ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ తన బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారట. కష్టే ఫలి అంటారు పెద్దలు, కానీ రాజకీయాల్లో కష్టంతో పాటు లాయల్టీ కూడా చాలా ఇంపార్టెంట్. తన సొంత సోదరుడు 2 సార్లు పార్టీ మారినా సరే రవిచంద్ర మాత్రం సైకలాజికల్గా ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదట. టీడీపీనే తన ఆక్సిజన్ అన్నట్లుగా వర్క్ చేశారట. ఈ ట్రస్ట్ ఫ్యాక్టరీ ఆయన యువనేత లోకేష్కు కుడిభుజంగా మార్చిందట. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్రలో రవిచంద్ర రోల్ చాలా క్రిటికల్. రాయలసీమ లాంటి టఫ్ టెరైన్లో కూడా జోనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు తీసుకుని ఆ యాత్రను సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించారట. క్యాడర్ను మోటివేట్ చేయడంలో, లోకల్ లీడర్స్ మధ్య కోఆర్డినేషన్ సెట్ చేయడంలో ఆయన స్ట్రాటజీ వర్కౌట్ అయ్యాయట. రీసెంట్ టైమ్స్లో జరిగిన మేజర్ పొలిటికల్ ఈవెంట్స్ అన్ని రవిచంద్ర మానిటరింగ్లోనే జరిగాయంటే అతిశయోక్తి కాదు. విశాఖలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు కోఆర్డినేటర్గా ఆయన తీసుకున్న రెస్పాన్సిబిలిటీ హైలైట్ అని అంటున్నారు. లక్షలాది మందితో జరిగిన ఆ మెగా మీటింగ్ను ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మేనేజ్ చేశారట. అలాగే కర్నూలులో ప్రధాని మోదీ సభ బాధ్యతలు కూడా ఆయనే భుజాన వేసుకున్నారట. నేషనల్, స్టేట్ ఏజెన్సీలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రోటోకాల్ మిస్ అవ్వకుండా ఆ ఈవెంట్ను హిట్ చేశారట. ఇవి కేవలం పార్టీ బాధ్యతలు
ఎన్నికలే కాదు అఫీషియల్ పొజిషన్స్లోనూ రవిచంద్ర తన మార్కు చూపించారట. 2001లో కొండాపురం జెడ్పీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన యాక్సెప్టెన్స్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్గా, 2015లో ఎమ్మెల్సీగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మెంబర్గా ఇలా రకరకాల పదవుల్లో తన డ్యూటీ పర్ఫెక్ట్గా చేశారట. ప్రస్తుతం 2025 నుంచి 2031 వరకు మరోసారి ఎమ్మెల్సీగా తన పొలిటికల్ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. పొలిటికల్ పవర్ను పబ్లిక్ సర్వీస్ కోసం ఎలా యూజ్ చేసుకోవాలో ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూస్తే క్లియర్గా తెలుస్తుంది. ఉడుంపట్టు అంటే ఏంటో రవిచంద్రను చూస్తే తెలుస్తుందని ఆయన అభిమానులు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ కష్టకాలం ఫేస్ చేసినప్పుడు చాలా మంది లీడర్స్ సైలెంట్ అయిపోయారు. కానీ రవిచంద్ర మాత్రం జిల్లా అధ్యక్షుడిగా పార్టీని తన భుజస్కంధాలపై మోశారట. క్యాడర్లో మోరల్ డౌన్ అవ్వకుండా కంటిన్యూస్ మీటింగ్స్ పెడుతూ పార్టీ వాయిస్ను స్ట్రాంగ్గా వినిపించారట. సామాన్య కార్యకర్త నుంచి అధినేత చంద్రబాబు వరకు ప్రతి ఒక్కరితో స్మూత్గా కమ్యూనికేట్ చేయగలగడం ఆయనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమ జోన్ 5 ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఎక్కడ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఉంటే అక్కడ రవిచంద్రన్ ట్రబుల్ షూటర్గా రంగంలోకి దించడం టీడీపీ అధిష్టానానికి ఒక అలవాటుగా మారిపోయిందట. ఫైనల్గా చెప్పాలంటే వాల్యూస్ పడిపోతున్న ఈ కరెంట్ పొలిటికల్ సిస్టంలో బీద రవిచంద్ర లాంటి లీడర్స్ చాలా రేర్. పాలిటిక్స్ అంటే కేవలం పవర్ గేమ్ కాదు, అది ఒక కమిట్మెంట్ అని ఆయన 3 దశాబ్దాలకు పైగా ఉన్న ట్రాక్ రికార్డ్ చెబుతోంది. ఒకవైపు పొలిటికల్ ప్రెషర్స్, మరోవైపు మారుతున్న సామాజిక సమీకరణాలు. వీటన్నిటి మధ్య నెల్లూరు జిల్లాలో అలాగే రాయలసీమలో టీడీపీని సేఫ్గా లీడ్ చేయడంలో ఆయన రోల్ చాలా క్రూషియల్. రాబోయే ఎలక్షన్స్, ప్రతిష్టాత్మక మహానాడు నేపథ్యంలో ఆయన స్ట్రాటజీస్ ఫ్యూచర్ పాలిటిక్స్ను డిసైడ్ చేయబోతున్నాయి. లాయల్టీ అనేది ఎప్పటికైనా లైఫ్ ఇస్తుందని చెప్పడానికి రవిచంద్ర ప్రస్థానమే బిగ్గెస్ట్ ఎవిడెన్స్. మరి ఆయన వ్యూహాలు భవిష్యత్తులో పార్టీకి ఏ మేరకు లాభం చేకూర్చుతాయో చూడాలి.